హాయ్ అండి, వెల్కమ్ టు ఉషాస్ కిచెన్. ఈరోజు మీకు స్వీట్ రెసిపీ మైదా పిండితో గవ్వలు ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ముందుగా ఒక బౌల్లో కిలో మైదా తీసుకోవాలి. కిలో మైదా పిండికి లైట్గా వేపుకొని పావు కిలో బొంబాయి రవ్వ, కొద్దిగా సాల్ట్, 200 గ్రామ్స్ నెయ్యి కానీ డాల్డా కానీ నెయ్యి వేసుకొని మొత్తం అంతా శుభ్రం కలిసేలా కలుపుకొని వాటర్ వేసుకొని పూరీ పిండిలా ఇలాగా కలుపుకోవాలండి. మీకు నచ్చిన సైజులో ఉండ చేసుకొని చెక్క మీద వేసుకొని ఇలా గవ్వలా చేసుకోవాలి. ఈ విధంగా పిండినంతా ఇలా గవ్వల్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో మనం ముందుగా చేసుకున్న గవ్వల్ని వేసుకొని వేపుకోవాలి. రెండు పక్కల తిప్పుకుంటూ వేపుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకొని పక్కన పెట్టుకోవాలి. గవ్వలు ఫ్రై అయిన తర్వాత వాటి కోసం పాకాని కోసం గిన్నె పెట్టుకొని 3/4 కిలో షుగర్ వేసుకొని వాటర్ వేసి పాకం తీయాలి. తీగ పాకం వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. పాకం వచ్చిన తర్వాత ముందుగా వేపువి పక్కన పెట్టుకున్న గవ్వల్ని వేసుకోవాలండి. పాకంలో వేసుకొని ఈ విధంగా కొంచెం స్లోగా కలుపుకోవాలండి. ఎంతో రుచికరమైన గవ్వలు రెడీ అండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ఇంకా ఇలాంటి వీడియోలు కావాలంటే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.